హాయ్ అందరికీ ఈరోజు మనం కొబ్బరి పాలన్నం ఎలా చేసుకోవాలో చూద్దాం. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండ్ దాని తయారీ విధానం కూడా చూద్దాం. ముందుగా 3 కొబ్బరికాయలు తీసుకొని వాటిని పగలగొట్టుకొని ముక్కలు చేసుకొని పక్కన పెట్టుకొని వాటి నుంచి చికెన్ బాల్ తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని నెయ్యి వేసుకొని అది బాగా వేడిగా అయిన తర్వాత బిర్యానీకి సంబంధించిన బిర్యానీ సరుకులు వేసుకోవాలి. ఆ తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కూడా వేసుకొని బాగా వేయించుకున్న తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా పేస్ట్ కూడా వేసి బాగా వేయించుకోవాలి. ఆ తర్వాత మనం అది అంతా బాగా వేగిపోయిన తర్వాత ముందుగా మనం తీసి పెట్టుకున్న కొబ్బరి పాలను కూడా అందులో కలుపుకొని బాగా మరిగించుకున్న తర్వాత అందులో బియ్యం ముందుగా మనం ఒక 1/2 కేజీ బియ్యం నానబెట్టి పక్కన పెట్టుకున్నాం కదండి. ఒక అరగంట పక్కన పెట్టుకున్న బియ్యాన్ని కూడా వేసుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవడం. అంతేనండి, మన కొబ్బరి పాలన్నం రెడీ. ఇప్పుడు దాన్ని మంచిగా ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకొని చికెన్ కర్రీతో కానీ పెరుగు చట్నీతో కానీ ఎంజాయ్ చేస్తే సూపర్ ఉంటుంది.